ఓం నమ శివాయ. చతుర్విధ పురుషార్థ నిత్యమైన ధర్మ అర్థ కామ మోక్షాలలో జీవికి అంతిమ లక్ష్యం మోక్షం అంటే బ్రహ్మజ్ఞానం పొందడం. జ్ఞానయోగి కావాలంటే మొదటిగా కర్మయోగిలా బ్రతకడం నేర్చుకోవాలి. అంటే ప్రతి పని నేను చేయడం లేదు, ఆ ఈశ్వరుడే చేయిస్తున్నాడనే నిష్కామ కర్మ భావంలో ఎప్పుడూ ఎరుకుతో జీవిస్తూ ఉండాలి. అటువంటి భావన రావాలంటే నీలో భక్తి అనే బీజం పడి మహావృక్షంలా ఎదగాలి. దానికోసం సాధారణ జీవితంలో ప్రతి క్షణం భగవన్నామ స్మరణ చేస్తూ దైవ కార్యాలలో నిమగ్నమవుతూ ఉండాలి. దైవానుగ్రహం పొందాలంటే దైవానికి సంబంధించిన కార్యాలలో కొన్నిసార్లు పూర్తిగా లీనమవుతూ ఉండాలి. సంసార జీవితంలో అది చాలా కష్టం. అందుకే మన ఋషి పరంపరలో దేవాలయాలు అనే శక్తి కేంద్రాలను భక్తి, శక్తి, జ్ఞానం ఆధారంగా నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న అనేక శక్తి కేంద్రాలలో ఒకటైన శ్రీ లలితాంబికా సమేత సదాశివ క్షేత్రంలో స్వామి, అమ్మవారు మనకు ఒకే మూర్తిలో దర్శనమిస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా, అట్టహాసంగా భక్తులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 అంటే ఆదివారం రోజున ఉదయం 4 గంటలకు ఏకాదశ రుద్ర పంచామృత అభిషేకం మొదలు గాయత్రి హోమం, అనేక రకాల అభిషేకాలు, అన్న ప్రసాదాలు, లింగోద్భవ పూజ, భజనలు, ఇలా ఎన్నెన్నో భక్తి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఈ మహత్తర పర్వదినానికి మీరందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందగలరని మనసారా కోరుకుంటూ నమస్తే.